నిజామాబాద్ జిల్లా దాంతోపాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏవైతే హత్యలు కలకలం రేపుతూనే ఉంటాయి. సో తాజాగా ఏదైతే 2025వ సంవత్సరంలోనే సంక్రాంతి పండుగ రోజే ఒక విషాద ఘటన చోటు చేసుకుంది నిజామాబాద్ జిల్లాలో అని చెప్పేసి మనం గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. సో అసలు ఏం జరిగింది సంక్రాంతి రోజున? ఒక కన్న తండ్రి సిగ్నేచర్ స్టూడియోని ఆశ్రయించడం జరిగింది. ఏదైతే న్యాయస్థానం కావచ్చు, దాంతోపాటు పోలీస్ డిపార్ట్మెంట్లో అనేక రకాలైనటువంటి మార్పులు జరగాల, ఒక సామాన్యుడికి న్యాయం జరగలేకపోతా ఉందని చెప్పేసి ఒక కన్న తండ్రి తన కన్న కూతుర్ని పోగొట్టుకున్న తర్వాత ఇవాళ తల్లడిల్లుతూ ఇలా సిగ్నేచర్ స్టూడియోని అయితే ఆశించడం జరిగింది. సో నిజామాబాద్ జిల్లా ఆ కన్న తండ్రి అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న మీరు రండి, మీరు ఎందుకు మా దగ్గరికి రావడం జరిగింది? అసలు మీకు ఎలాంటి లాభం కావాలనుకుంటా ఉన్నారు? అన్న నాకు లాభం నష్టం కాదు, నా పిల్లల్ని సంపాదించిన అవసరం వాడికి ఏమొచ్చింది? ఆ ఊరోడు కాదాడు, పల్లెోడు కాదు, ఎక్కడి నుంచో బతకాందుకు వచ్చినా అని పోలీసు వాళ్ళు చెప్పినట్టు రాసుకున్నారు. పోలీసు వాళ్ళు మొత్తం పైసలు తీసుకొని వాడి ఇక్కడ ఒక విషయం మాట్లాడితే, మీ పేరు? నా పేరు శంకర్. ఏం జరిగింది అంటే మీ కూతురికి ఏం జరిగింది? మా కూతురు ఒక పిల్లలు లవ్ చేసుకున్నారు. దీనివల్ల నాలేశ్వర్ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు, మంచిగా ఉంటున్నారు. మీరు కూడా మంచిగా ఉండాలని నేను కూడా అడిగినప్పుడు పైసలు ఇచ్చుకుంటా మంచిగా ఉన్నా. 4 సంవత్సరాల తర్వాత అలా మేనత్త దగ్గరికి తీసుకపోయి చంపిన తర్వాత అలా మేనత్త బాధ్యత తీసుకోదా? ఎక్కడ అది? యామాపూర్ గ్రామంలో. ఎక్కడ అది? ఏ డిస్టిక్ వస్తుంది అది? మెట్పల్లి వస్తుంది అంటే జగిత్యాల. ఓకే. అట్లా జరిగిన తర్వాత పోలీసు వాళ్ళు నేనేమన్నా మా ఇయ్యాల కాపు మీద ఇయ్యాల సార్ ఏం తప్పులేదు, దాని మీద అంటే లేదు చంపినాడు ఒప్పుకున్నాడు కదా, ఆడి మీద రాస్తాం ఒక్కడి మీద అంటే నేను చెప్పింది ఏం నడుస్తలేదు. వాళ్ళ ఇష్టం చంపుడు, వాళ్ళ ఇష్టం కేసులు రాసుడు, ఇట్లా చేస్తున్నారు. ఓకే. 3 రోజులలో బెయిల్ ఇస్తారు వాళ్ళన్న. మటర్ చేసినోడికి ఎట్లా ఇచ్చిండు? ఇప్పుడు అతను జైల్లో ఉన్నాడా? బయట తిరుగుతున్నాడు. ఓకే. అంటే చంపిన తర్వాత కూడా బయట తిరుగుతున్నాడు. ఆల్రెడీ లోపల చంపేసి గేట్ దిగి బయటకు వచ్చి బయట గేమ్ ఆడుతున్నాడు ఫోన్లో. 3 రోజుల క్రితమే ఆంధ్ర నుంచి వచ్చిండు, ఆయన చంపడానికే వచ్చిండు. వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఉండదు. అసలు ఏం జరిగి ఉంటది అంటే మీ కూతురికి అతనికి అసలు ఎట్లా అంటే ఎప్పుడు పెళ్ళైంది? 4 సంవత్సరాలు అయింది పెళ్ళై. 4 సంవత్సరాల నుంచి మంచిగానే ఉన్నారు. వాళ్ళ మేనత్త దగ్గరికి తీసుకుపోయిన తర్వాత మొత్తం అక్కడ కయ్యాలు, వాళ్ళ మేనత్త మరదలు అదేదో ఉంటది అది వాళ్ళది. ఈమెను ఎందుకు వేసుకున్నాం అని గొడవలు స్టార్ట్ అయినాయి. మేము అప్పటికి కూడా పానం మంచిగా లేకపోతే ఏదన్నా ఆరోగ్యం బాగాలేకపోతే మా బిడ్డకు మేము తీసుకొచ్చి చూపిస్తుంటే తీసుకపోయిండు. ఇక్కడ కోర్టు కాడ విడాకులు ఇచ్చిందట. మా విడాకులే లేవు అసలు, మా తల్లిదండ్రులు లేరు. అంటే మీరు అంటే వాళ్ళిద్దరు ఇష్టపూర్వకంగా చేసుకున్నారా? లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ ఒప్పుకున్నాము. రూరల్ పోలీస్ స్టేషన్ పోయినాము. రూరల్ పోలీస్ స్టేషన్ లో పెళ్లి సర్టిఫికేట్ ఇచ్చి అమ్మాయిని తీసుకుపోమన్నప్పుడు ఇది అంతే ఉండాలి కదా. లాయర్ లంచం తీసుకున్నాడు, పెళ్లి సర్టిఫికేట్ తీసుకోలేదు, తొలకపో అన్నాడు. వీళ్ళందరూ కలిసి నా కూతుర్ని చంపిండు. ఎవరెవరు అనుకుంటున్నారు మీరు? అవును వాళ్ళే, వాళ్ళ ఫ్యామిలీ. పోలీసు వాళ్ళు చక్కగా పని చేస్తే ఇవన్నీ ఎందుకు జరుగుతుండే? వాళ్ళు ఎందుకు పని చేయలేకపోయినారు? పోలీసులకు పైసలు కావాలా? నిన్న బిడ్డ బాధలు ఉన్నా పెళ్లి సర్టిఫికేట్ లేకుండా నువ్వు అమ్మాయిని ఎట్లా పంపిస్తావు? ఎస్ఐ అయ్యండి, పెళ్లి సర్టిఫికేట్ ఉందా? ఎక్కడ ఏ దేంట్లో చేసుకున్నావు నువ్వు? అది కూడా అడగలేదు. అది మంచిగా ఉండరా బాబు అని చెప్పి పంపించిండు. పైసలు ఇచ్చినప్పుడు పైసలు తీసుకోవాలా? పోనీ ఇదంతా ఎట్టనా గంగల పోని. అమ్మాయి ఏ పోలీస్ అధికారులు మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా పంపించారు అంటున్నారు మీరు? ఇక్కడ రూరల్ పోలీస్ స్టేషన్ లా. ఓకే. ఇక్కడ పంపించిండు. మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చినాక నేను పంపిస్తా అన్న. రేపటి నాడు అమ్మాయిని వాడుకొని వదిలేసి నువ్వు ఎటన్నా వెళ్ళిపోతే ఏం చేయలేము కదా. మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే అరే నా భర్త మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం అనడానికి అదొక తప్పు చేసిండు వాడు. రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ అయితే ఏమన్నా ఏమైనా కానీ నా బిడ్డ కూడా ఎవడెక్కువ కాదు. అయితే ఇక్కడ కోర్టు ఉంటా చూడు, కోర్టులో తల్లిదండ్రులు లేకుండానే విడాకుల ఖైదం చేసుకున్నారట. మీ ఇద్దరి ఇష్టపక్రమే భార్యాభర్తలు. అట్లా చేస్తారు ఎవరన్నా? లాయర్, ఆయన లాయరేనా? అంటే డబ్బులు తీసుకొని ఇదంతా జరుగుతా ఉంది, జరుగుతున్నది, డబ్బుతో జరుగుతున్నది. గరీబోడికి న్యాయం దొరకది ఈ ప్రభుత్వంలో. సో ఇప్పుడు అతను ఎవరైతే చంపిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ కూతుర్ని చంపేసిన తర్వాత 3 రోజులకే బెయిల్ ఇవ్వడం అంటే అది ఎవరు ఇచ్చారు అనుకుంటున్నారు? అక్కడ ఎవరు అంటే మన మెట్పల్లి వాళ్ళ? మెట్పల్లి లాయరే. ఓకే. అంత ఘోరంగా కనబడుతున్నాం అన్నట్లు. మా అమ్మాయిని పోగొట్టుకోవాలా, మేము ఇట్లా ఏడ్చుకుంటూ కూర్చోవాలా. ఏ పోలీసు వాళ్ళు కూడా ఏం చేయడు. ఏంటికి మరి పోలీసు వాళ్ళు ఉండి? అంటే మీకు ఎలాంటి న్యాయం జరగలేదని బాధపడుతున్నారు? కన్నా కూతురు చెప్తే వినకపోయా. ఫోటో స్టూడియోలో కూడా మా అందరు ఫ్యామిలీ మెంబర్స్ అని దించి పెట్టింది. ఫోటో స్టూడియో నేర్చుకుంటానంటే నేను ఆడు దుబాయ్ పోతున్నాడు, 2 నిమిషాల్లో నన్ను బ్లాక్ మెయిల్ చేసిన అమ్మాయిని. దుబాయ్ పోతున్నాడంటే నేను మహిళా మండలి పోలీస్ స్టేషన్కి పోతే అమ్మాయిని ఎందుకు పోతున్నట్టే నేను దుబాయ్ పోతున్నట్టే. ఈ అమ్మాయి పరిస్థితి మరి అదనంగా పెళ్లి చేసుకున్నావు, వచ్చినాక చేసుకుని ఉంటుంది. చేసిస్తాను, నేను కాగితం కూడా రాసిస్తాను. ఇంకేం కావాలా? నీకే ఇచ్చి చేసిస్తారు బాబు, నువ్వు ప్రేమించినావు కదా అని అన్న. తీసుకపోయి చంపేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఫస్ట్ ఈఎస్ అయితే తప్పు. పెళ్లి సర్టిఫికేట్ లేకుండా అమ్మాయిని ఎట్లా పంపుతావు? ఒకవేళ ఆ రోజు పంపించకపోయి ఉంటే ఇలా మీ కూతురు ఇక్కడ బతికే ఉంటుండే. మహిళా మండలి పోలీస్ స్టేషన్ లో కూడా పైసలు తీసుకొని కూడా
ఇప్పుడు తల్లిదండ్రులు తప్పి అమ్మాయిని పంపించకపోతే భర్త కరెక్టే ఉన్నాడు, అమ్మాయి వెళ్తా అంటుంది అంటాడు, అప్పటికప్పుడు వాడు ఏదో కూల్ చేస్తాడు, మనిషిని కూల్ చేసి తీసుకుపోతా అంటాడు, అటు తప్పు లేకుండా తమిళ పంపిస్తారు, ఆడు నమ్మి గొంతుకు వస్తాడు, తర్వాత మనం ఏడుస్తాం. ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకుంటే, ఎవరైతే మీ కన్న కూతుర్ని చంపిన ఎవరైతే నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఎలా బయట తిరుగుతున్నాడు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఇంత ఎవరి భయం లేకుండా ఆయన బెయిల్ మీద డబ్బులు కుమ్మరించిండా మరి ఏం చేసిండో అనేది పక్కన పెడితే ఆయన తప్పు చేసి మరి ఇలా బయట తిరుగుతున్నాడు. సో మీరేం చేస్తా ఉన్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆశ్రయించి ఇవాళ నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య గారు ఇవాళ ఛార్జ్ తీసుకున్న తర్వాత లా అండ్ ఆర్డర్ లో చాలా రకాలైనటువంటి మార్పులు చేర్పులు జరిగినాయి. సో మీరు సిపి గారికి ఏమైనా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఎవరైతే ఆ నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతనికి ఎలాంటి శిక్ష పడాలి అని మీరు అనుకుంటా ఉన్నారు? సో సిపి గారిని మీరు కలిస్తే ఒక న్యాయం జరుగుతుందని మేము అనుకుంటా ఉన్నాం. నాకు చదువు రాదు సార్, మీరు చెప్పినట్టు నేను చేయగలుగుతా, నాకు నా కూతుర్ని పోగొట్టుకున్నందుకు న్యాయం జరగాలి అంతే. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్రభావం కావచ్చు, దాంతోపాటు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు వాళ్ళ తల్లిదండ్రులు, ఎవరైతే చూస్తున్నటువంటి తల్లిదండ్రులే కావచ్చు, లేకపోతే ఎవరైతే మీ కూతురు వయసులో ఉన్నటువంటి ఆ పిల్లలే కావచ్చు, వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఎవరిని గుడ్డిగా నమ్మకుండా ఎవరు గుడ్డిగా నమ్మకుండా తల్లిదండ్రి మాట అయినండి, చాలా గంజో ఇంతో బతికుండాలా, అందరూ మంచిగా బతకాలా, నా కూతురు పోయినట్టు ఇంకొకరు పోవద్దు. ఇలా ముఖం తెలియని వాళ్ళతోనే ఇవాళ వాళ్ళు రిలేషన్లో ఉంటా ఉన్నారు, దాంతోపాటు చాలా ఫిజికల్ గా కూడా వాళ్ళు అన్నిటికీ వాళ్ళు పాల్పడతా ఉన్నారు. అంటే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు అంకుల్ మీరు? సార్, నా కూతురు పోగొట్టుకున్నట్టు ఇంకోళ్ళ కూతురు పోవద్దు, ఆడకి అదే అలవాటు అవుతుంది, సంపెట్టోళ్ళకి అదే అలవాటు అవుతుంది, ఆ అలవాటు కానియకుండా పోలీసు వాళ్ళు కాపాడాలా, లంచం తీసుకోకుండా పని చేయమని ఏ పోలీసు అన్న. సో ఎక్కడ కూడా లంచం లేకుండా ఎవరు చేయట్లేదు అని అంటున్నారు? అంటే చేయట్లేదు, ఎక్కడ కూడా జరగట్లేదు, ఎక్కడ కూడా లంచం లేని పని కాదు. డ్యూటీ కావాలంటే ఇక్కడ కూడా లంచమే ఉంది, ప్రతి దగ్గర, ప్రతి భూమి మీద వ్యవస్థలో ప్రతి దాంట్లో లంచమే ఉన్నది. నేను ఒక వర్కర్ దగ్గర పని చేయాలంటే నన్ను తీసుకపోతే వాడు మాట్లాడతావు, నా పంతనం నీకు తెలియదు, ఆయన పని చేయించుకుంటాను, నువ్వు 20,000 మాట్లాడుతావు, నాకు 16,000 చేతిలో పెడతావు, నువ్వు 4,000 తినిపోతావు. ఇంట్లో కూడా లంచమే. ఇన్ని తోట్ల లంచాలు ఉన్నాక భూమి మీద మనిషి ఎట్లా బతుకుతాడు? కాలు చేతులు దేవుడు ఇచ్చినాయి, పని అయితే మనం నేర్చుకునేది కదా, చదువు లేదు నాకు, నేను ఎట్లా బతుకుతున్నా? సో ఫైనల్గా నిజామాబాద్ జిల్లా పోలీసులని ఆశ్రయించండి, మీకు ఎంతో కొంత న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మాకైతే కొంత నమ్మకం ఉంది. సార్, నేను రూరల్ పోలీస్ స్టేషన్లో లింబాద్రి సార్ ఎస్ఐ ఉన్నప్పుడు కరెక్ట్ పని చేసిండు. ఆయన వెళ్ళిపోయిన ఒక ముస్లిం అయినా ఇచ్చిండు. ఆయన నేను కూతురుతో చేయబట్టి లాగినట్టుగా రాసుకున్నాడు. ఎంతవరకు న్యాయం ఇది? వాడు ఎవడైనా కన్నతాన్ని ఇట్లా అవుతాడా? వాడు ఎన్ని పైసలు తినట్లే మాట్లాడిండు, వాళ్ళు చెప్పినట్టు మాట్లాడిండు. ఈ రకంగా మాట్లాడమంటే మా సొంటి చదువు లేని వాళ్ళకు ఎవరు న్యాయం చేస్తారు సార్? నీ ఇష్టం ఉన్నది నువ్వు రాసుకుంటావు, నాకేమో చదువు రాదు, ఎవడు న్యాయం చేస్తాడు? మీకు ఎంతమంది పిల్లలు? ఒక కొడుకు, ఒక బిడ్డే. కొడుకు ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటున్నాడు, ఇక సోపతి వెళ్ళలేరని. ఇప్పుడు మేము ఒంటరి అయిపోయినాం, నన్ను నిడిచిన బాడీ ఉండదు, ఆమె నిడిచి నమ్మలేకపోతుంది. ఇప్పుడు కొడుకు ఏం చేస్తారు? చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడు? 10th పాస్ అయ్యండి. ఓకే, ఇప్పుడు ఇదంతా ఆలోచిస్తే మీ ఫ్యామిలీకి కూడా థ్రెట్ ఉంటుంది అని కొన్ని విషయాలలో తెలుస్తుంది, ఎందుకంటే ఆయన బయటనే ఉన్నాడు. ఒకవేళ మిమ్మల్ని ఏమైనా చంపడానికి ఏమైనా ప్రయత్నించా, ఏమైనా అట్లాంటిది ఏమైనా ఉందా ఛాన్స్? ఏమైనా వాడు మన దగ్గరికి వచ్చి చంపేంత ఛాన్స్ లేదు, కానీ మనం జాగ్రత్తలో మనం ఉండాల్సిందే ఖచ్చితంగా. అది ఆ భయం కూడా ఉంది మాకు. వాడికి లోపల ఉంచితేనే కరెక్ట్. అది మేము ఆశించేది ఏం లేదు, పైసలు లేదు, ఏం లేదు. నేను చెప్పినట్టు రాసుకోవాలన్నా కేసు, నీ ఇష్టం ఉన్నట్టు రాసుకుంటావా? నువ్వు డ్యూటీలో ఉన్నావని, నీ ఏరియా కాబట్టి నీ ఇష్టం ఉన్నట్టు రాసుకున్నావు. నా ఏరియాలో అయితే నేను ఏం చేస్తుంటున్నావు అది నీకు తర్వాత తెలుస్తుండే. నేను A1 A2 AP అని పెట్టినా, నువ్వు అట్లా రాసుకోవా? కానిస్టేబుల్ డ్యూటీలో ఉండి ఎందుకు రాసుకోలేదు? అది మీ ఇష్ట ప్రకారం, మీరు పైసలు తీసుకుంటారు, మీ ఇష్టం అనేది రాస్తారు. అంతకులు ముగ్గురు ఉంటే ఒక్కడి పేరు ఎట్లా ఎక్కింది? అంతకులు నేను చెప్తున్నా కదా పలానా. ఈ వీడియో ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లా సిపి కావచ్చు, దాంతో పాటు ఒక అక్కడ ఏదైతే మెట్పల్లి అంటున్నారు కాబట్టి జగిత్యాల సిపి గారు అక్కడ చూసే పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళకి మీరు ఫైనల్ గా ఆ బాస్ లకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఎందుకంటే కింద జరుగుతా ఉంది ఇదంతా కూడా. నేను చెప్పిన నిందితుల పేర్లు ఎందుకు రాసుకోలేదు? వాళ్ళు ఇష్టం ఉన్నట్టు పైసలు తీసుకొని రాసుకుంటారా? యామాపూరు ఉప సర్పంచ్ కూడా పైసలు తిన్నాడు దీంట్లో. నేను మాట్లాడుతున్నా, మేము పోయేదాకా నువ్వు ఎట్లా ఇప్పుతావు? శవాన్ని ఎట్లా ఇప్పుతావన్నా చెప్పు? నీ ఇష్ట ప్రకారమేనా అంతా? చంపినోడిని ఇంట్లో కూర్చుని పెడతారా, జైల్లో కూర్చుని పెడతారా? ఇంట్లో కూర్చుని తాళం పెడతారా? అట్లానా? మీ జాగ్రత్త. అయితే మీ ఏరియా కదా, దుబాయ్లో చచ్చిపోయిన శవం మన ఇండియాకి వస్తున్నది, ఇక్కడ యామపూర్లో చచ్చిపోయిన వీడియో నేను నిజామాబాద్ తీసుకోలేనా? అంటే మీకు ఇవ్వలేదా డెడ్ బాడీ? ఇవ్వలేదు, ఇయ్యమన్నారు పోలీసు వాళ్ళే, ఇయ్యమన్నారు.
ఎందుకని పోస్ట్ మార్టం చేసేదాకా ఇయ్యాం, మీ ఇష్టం, మేము ఇక్కడ ఏది జరిగినా మా ఇష్టం ఖచ్చితంగా ఎవరైనా ఏ పోలీస్ అధికారులైనా పోస్ట్ మార్టం అయిన తర్వాతనే ఇవ్వాలి అనేది ఉంటది. ఇయ్యాలి కదా. Yes. అప్పటిదాకా మనకు టైం లేకుండే, పొద్దుపోయింది, రాత్రి 8:30 అయింది. నేను చెప్పిన కేసు ఎందుకు రాయాలని నా వాదన ఇది ఒకటే. సో దాంట్లో డబ్బులు తీసుకొని అదంతా కూడా మోసం చేసిండు. రైట్. ఇదండి మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేది చాలా సో దీంట్లో ఏవైతే ఆ గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ గ్రామాల ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే డబ్బులకి ఎంతటి దానికైనా కూడా వాళ్ళు ఎట్లాంటి ఊడిదమైనా కూడా చేస్తారు అనే దానికి ఇలా ఒక నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య గారు, దాంతోపాటు జగిత్యాల పోలీస్ అధికారులు దీనిపైన ఎలాంటి క్లారిటీ ఇస్తారు అనే దాని గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక కన్న కూతుర్ని పోగొట్టుకున్న బాధలో ఇవాళ ఒక కన్న తండ్రి